హాయ్ అండి. ఈరోజు మీకు ఇడ్లీ దోశల్లోకి ఎప్పట్లా బోరింగ్‌గా పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ కాకుండా నా పద్ధతిలో గాని ఒకసారి చట్నీ చేసుకొని తిన్నారంటే మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుందండి. ఇన్ని రోజులు ఇంత టేస్ట్ ఎలా మిస్ అయ్యామా అని అనుకుంటారు. మరి ఇంకెందుకండి ఆలస్యం, రండి చట్నీ చేసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైందండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టీ స్పూన్ ధనియాలు, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని దోరగా వేపుకుందాం. పల్లీలు దోరగా వేగాయండి. ఇప్పుడు ఇందులో ఒక 20 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు వీటిని కూడా 1 నిమిషం పాటు వేపుకుందాం. ఎండుమిర్చిని కూడా ఇలా వేపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక పావు కిలో టమాటా, ఇందులోనే ఒక రెబ్బ చింతపండు. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి టమాటాలన్నీ మెత్తబడేంత వరకు ఉడికించుకుందాం. చూసారు కదండి, టమాటాలన్నీ మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లార్చుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. కొద్దిగా పచ్చిపప్పు, కొద్దిగా మినపప్పు, ఓ చిటికెడు ఆవాలు, ఓ చిటికెడు జీలకర్ర, 4 ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా ఇంగువ. ఇప్పుడు ఇందులో ఒక రెబ్బ కరివేపాకు. పోపు వేగిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చట్నీ వేసుకుందాం. చూసారు కదండి, చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇలా కనుక చేసుకుంటే ఇడ్లీ దోశల్లో కమ్మగా ఉంటుందండి. మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.